హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. రిజల్ట్స్ వచ్చేసి 24న విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఇయర్ వచ్చేసి చాలామంది విద్యార్థులు అయితే పాస్ అయ్యారు. చాలామందికి ఎక్కువ మార్క్స్ కూడా వచ్చాయి. పాస్ పర్సంటేజ్ కూడా పెరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24న ఇంటర్ రిజల్ట్స్, గతం కన్నా పెరగనున్న ఫలితాల శాతం. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించే ఛాన్స్ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి మూల్యాంకనం, కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇవన్నీ పూర్తయిన క్రమంలో బోర్డు ఈ నెల 21న ఫలితాలు విడుదల అనుకున్నప్పటికీ విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేచి చూడాల్సి వస్తుంది. 21కే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదంట. ఒకవేళ గవర్నమెంట్ నుంచి 2 రోజులలో ఆర్డర్స్ వస్తే 21న కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ గవర్నమెంట్ అప్రూవ్ కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే వెయిట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% అయితే పాస్ పర్సంటేజు. ఈసారి 70% ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నట్లు ఇంటర్ బోర్డ్ అయితే వ్యక్తం చేస్తుంది. అలాగే ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టూడెంట్ సంఖ్యను పెంచేలా ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రిజల్ట్ వచ్చాక ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రశ్నాపత్రాలను వెరిఫై చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచేలా చేపట్టిన 90 రోజుల ప్రణాళికల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్స్ ఉందని ఆశాభావం. సో ఇది అప్డేట్. ఈసారి 70% పాస్ పర్సంటేజ్ వస్తుందని చెప్పి ఇంటర్ బోర్డ్ చెప్తుంది. అంటే చాలామంది విద్యార్థులను బార్డర్ పాస్లో ఉన్న వారిని మ్యాక్సిమం పాస్ చేయడానికే ట్రై చేసింది. ఇక మీరు మొత్తం ఏం రాయకపోతే 2-3 మార్కులకు రాస్తేనే ఫెయిల్ చేయడం జరిగింది తప్ప మ్యాక్సిమం మీరు రాస్తే మాత్రం పాస్ చేశారు. ఇది అప్డేట్. 21న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 21st or 24th ఇంటర్ రిజల్ట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.